హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు రమి మహి ఛానల్. ఈ వీడియోలో ఒక నెక్ సెట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా లోటస్ షేప్ నెక్ సెట్. మనం ఆల్రెడీ మన ఛానల్లో ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాను. ఇది ఇంకొకటి అనమాట. కలర్స్ మార్చాను. అలాగే కొంచెం కుందన్స్ కూడా కొంచెం సెపరేట్గా వేరే పెట్టాను. అవి మొత్తం అన్నీ ఐ షేప్ కుందన్స్ పెట్టాను ఆ నెక్ సెట్కి అయితే చూడండి అలా ఉంది. గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ చేశాను. ఈ నెక్ సెట్ అయితే పర్పుల్ అండ్ బ్లూ కలర్ అండ్ మూన్ షేప్, హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే ఎక్కువ యూజ్ చేశాను దీనికి. దానికైతే ఓన్లీ ఐ షేప్ కుందన్స్ మాత్రమే యూజ్ చేశాను. ఇది కొంచెం వేరే మోడల్లా ఉంటుంది, వేరే లోటస్లా అనిపిస్తుంది. అది కొంచెం వేరే లోటస్. టూ అయితే డిఫరెంట్ మోడల్ అయితే చేశాను. దానికోసం ఫస్ట్ నేను ఓహెచ్పి షీట్ తీసుకొని, ఓహెచ్పి షీట్ అనే కాదు, మన దగ్గర ఏదైనా ఇలాంటి థిక్ పేపర్స్ ఉన్నా సరిపోతుంది. లేకపోతే వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా మనం కట్ చేసి అయితే ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ షీట్ లేదనుకున్న వాళ్ళు. B7000 గమ్ యూజ్ చేస్తున్నాను నేను. సరిగ్గా అయితే అంటుకోవట్లేదు. ఆ రోజు చాలా కష్టమైంది. నేను ఇంకొక నెక్ సెట్ కూడా ప్రిపేర్ చేశాను. అది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈలోగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నేనైతే ఇవి ఒక 7 అయితే నెక్కి, ఒక 2 ఇయర్స్కి ఇయర్ రింగ్స్ చొప్పున అయితే నేను స్టిక్ చేసుకున్నాను. ఇలా హాఫ్ మూన్ కుందన్స్ అయితే ఎక్కువ యూజ్ చేశాను. ఐ షేప్ కుందన్స్ ఒక 3 మాత్రమే యూజ్ చేశాను. సేమ్ మోడల్ ఉంటే బాగోదు కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే ఇది ఇంకొక మోడల్లో ట్రై చేశాను. ఈ నెక్ సెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అది ఫస్ట్ టైం వల్ల కొంచెం అటు ఇటు అయింది, కానీ ఇదైతే చాలా నీట్గా వచ్చింది. కొంచెం సెకండ్ టైం కాబట్టి కొంచెం బాగా వచ్చింది నేను అనుకున్న దానికంటే. తర్వాత ఈ పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్స్కి అయితే నేను ఒక వైట్ పాన్ ఉంటుంది కదా, ఒక వైట్ అండ్ 2 అయితే ఈ గుట్టు పూసల టైప్లో ఉంటాయి కదా చిన్నవి, అవి కూడా యూజ్ చేశాను. అలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పర్పుల్, బ్లూ అండ్ పింక్ ఈ 3 కలర్స్ వల్ల ఏ కలర్ డ్రెస్ మీదకి, శారీ మీదకైనా ఈ 3 కలర్స్ అయితే సెట్ అవుతాయి కదా, అందుకే 3 కలర్స్ అయితే యూజ్ చేశాను నేను ఈ వీడియోలో. ఇలా పిన్ చేసి మన ఛానల్లో అయితే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఇలాంటి నెక్ సెట్ ఇంకొకటి ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. అది కూడా చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా వచ్చాయి. లాస్ట్కి అయితే ఫ్లవర్స్ అన్నీ నేను కట్ చేసుకున్నాను. వీటన్నింటికైతే నేను లాస్ట్లో అయితే షేప్ చేసుకుంటాను. ఇప్పుడైతే గమ్ యూజ్ చేసి అవన్నీ ఒకదానికొకటి స్టిక్ చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ అయితే కిందన పూసలన్నీ అంటించుకుంటున్నాను. నేను ప్రిపేర్ చేశాను కదా, దానికోసం అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను. అలా అన్నీ స్టిక్ చేసుకొని కొంచెం డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ బాగా అంటుకుపోతుంది B7000 గమ్. సో తర్వాత అయితే ఐ పిన్స్ ఉంటాయి కదా, ఐ పిన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వాటికి సరిపడే లెంత్ చూసుకొని మనం అవి కొంచెం స్టిక్ చేసుకున్న తర్వాత సైడ్ని అటొకటి ఇటొకటి రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టుకోండి. ఈ నెక్ సెట్ మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మంచి లుక్ కూడా వస్తుంది. చాలా సింపుల్గా అనిపిస్తుంది. మరి హెవీగా ఇష్టపడిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది. దగ్గరగా చిన్నగా అంటించాను ఫ్లవర్స్ అయితే, చిన్న ఫ్లవర్స్ టైప్లో. లాస్ట్ది అయితే కొంచెం పెద్దగానే వచ్చింది, కానీ ఇది కొంచెం చిన్నగానే నేను స్టిక్ చేసుకున్నాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిపైన అయితే వ్యాక్స్ స్ట్రిప్ ఉంటుంది కదా, అది కొంచెం వాటర్ ప్రూఫ్ కాబట్టి అది నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ స్టిక్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నాను. అవి మొత్తం డ్రై అయ్యే వరకు కూడా. నెక్స్ట్ దీనికైతే ఇప్పుడు షేప్ చేసుకుందాం. అన్నీ అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తితో అయితే మొత్తం అన్నీ షేప్ చేసుకుంటున్నాను. వెనకాల పేపర్ అండ్ ఓహెచ్పి షీట్ ఉంది కదా, షీట్ కూడా కనిపించకుండా. ఒక హెవీ పార్టీవేర్ జుమ్కాస్ కూడా ప్రిపేర్ చేశాను. అవి నెక్స్ట్ షాట్లో పెడతాను. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.
ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా బ్యాంగిల్ వీడియోస్ చేశాను, అలాగే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కూడా చేశాను, ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్గా చిన్నగా దగ్గరికి స్టిక్ చేసుకున్నాను కదా, నాకు చాలా క్యూట్గా అనిపించింది, చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పడం మర్చిపోకండి. ఇది స్టిక్ చేసుకోవాలి, ఇలా హుక్ ఉంటుంది కదా, హుక్ పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా డ్రై అయ్యాక పక్కన పెట్టుకొని ఇవన్నీ ఇప్పుడు లింక్ చేసేసుకోవడమే. ఆ లింక్స్ అయితే కొంచెం లూజ్ చేసుకొని అవి మళ్ళీ లింక్ చేసుకున్న తర్వాత టైట్ చేసేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. గమ్ అయితే ఆ రోజు బాగా ఎక్కువగా అంటుకుపోయింది, అంటే వెంటనే టైం లేక ఫాస్ట్గా చేసేసాను. డ్రై అయ్యే టైం కూడా ఇవ్వలేదు కాబట్టి మొత్తం గమ్ అయితే అంటుకుపోయింది ఫుల్గా. మొత్తం ఇలా 7 చేశాను కదా, 7 ఫ్లవర్స్ కూడా నేను ఇలా లింక్ చేసేసుకొని ఇయర్ రింగ్స్కి బ్యాక్ స్టాప్ పెట్టేసుకున్నాను కదా, మొత్తం ఇలా ప్రిపేర్ అయిపోయింది. బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ మన దగ్గర ఈ థ్రెడ్ ఉంటుంది కదా జ్యువెలరీస్కి పెట్టుకోవడానికి, ఆ థ్రెడ్ అయితే నేను పెట్టేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పడం మర్చిపోకండి. ఇది లాస్ట్ టైం చేసింది అనమాట, గ్రీన్ అండ్ పర్పుల్. ఏది నచ్చిందో కామెంట్ చేయండి.